నమస్తే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీని నలువైపుల నుంచి ఉచ్చు బిగుస్తున్నాం అనుకుంటూ వీసాలు తిప్పుకునే కొందరు ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర తొత్తులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అధికార పార్టీగా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న తీరుని మనం చూస్తూ ఉన్నాం. మీసాలు లేకుండా మూతి మీద మీసాలు తిప్పుకున్నట్టుగా తొడలు కొట్టుకుంటూ ఉన్నారు. అయితే మేము బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం చేస్తూ ఉన్నాం, టీడీపీ పార్టీని లేవదీస్తామని అనుకుంటూ మొన్నటి ఖమ్మం సభ నుంచి తేలిపోయింది. అంతేనే కదా. అయితే బొగ్గు టెండర్ల స్కామ్ ఎక్కడ బయటపడిందో, ఏ రేవంత్ రెడ్డి తన బావమరిది 7 టెండర్ల విషయం ఎక్కడ గుట్టురట్ట అయిందో, దానిపైన అసలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. వీళ్ళ యొక్క భాగవతాలు ఏ దొంగతనాలు చేసినా కూడా లటక్కున దొరికిపోతున్నారు వీళ్ళు. ఇలా దొరికిపోవడం వల్ల ఇందులో ఏం చేయాలో అర్థం కాక భట్టి విక్రమార్క గారిని ఇరికించేసే ప్రయత్నం చేసిర్రు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసలకు ఇక్కడ బలైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారే. మరి ఈయనకే ఇన్ని తెలివితేటలు ఉంటే 40 ఏళ్లుగా నేను సభ లోపల సభ బయట ఉండి ప్రజల కోసం కొట్లాడినోడిని, నేను ఇరికిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను అనుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసిండు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తులకు పిలుపుని రాగం తీసిండు భట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డికే ఉచ్చు బిగించేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీడీపీ పార్టీ రాయబారి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉచ్చు బిగించేసిండు. ఇక్కడ నడిచేది ఒకటి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి వర్సెస్ అట్లాని కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఇది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఉచ్చు బిగించుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నైని కోల్ బ్లాక్ ఈ టెండర్ ఏదైతే ఉందో ఇందులో అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. రేవంత్ రెడ్డి పేరు బయటికి రాకుండా, వాళ్ళ బామర్ది పేరు బయటికి రాకుండా, ఎవరికి ఇంత నొప్పి కాకుండా సల్లగా కొన్ని వేల కోట్ల రూపాయలు దొబ్బుకుందామనే ప్రయత్నం చేసిర్రు. అందులోనూ భట్టి విక్రమార్క గారిని ఇరికిస్తే ఇప్పుడు భట్టి విక్రమార్క గారే ఉండి రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేసిర్రు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చినట్టుగా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఒకసారి భట్టి గారి మాటల్లోనే వినుకునే ప్రయత్నం చేస్తే, కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పుడు కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామ్ చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి. సిబిఐ దర్యాప్తులకు రండి, ఈడీ దర్యాప్తులకు రండి. అసలు కథ ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలా. అసలు కథ ఏందో ఈరోజు భారతదేశం వాళ్ళకు కూడా తెలవాలా, అధిష్టానానికి కూడా అర్థం కావాలా. తెలంగాణ రాష్ట్ర ఆస్తులపైన గద్దలు ఎగేసుకొని వస్తూ ఉన్నారు. అందులోంచి టీడీపీ నుంచి వచ్చిన ఒక గద్ద అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించగానే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న నేను గాలికి రాలేదు, కష్టపడి వచ్చిన పార్టీని నిలబెట్టాలని వచ్చినా, ప్రజల కోసం పనిచేయాలని వచ్చినా, కానీ అందరి లెక్క ఒకరిని జోకడానికి అయితే నేను రాలేదనుకుంటూ, ఒకరి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఓటుకు నోటు కేసులు దొరికిపోలేదంటూ ఆయన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి డైరెక్ట్ టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నాడు. అధిష్టానంతో బలంగా కూడుకొని సిబిఐ దర్యాప్తుకు రండి. నేను కిషన్ రెడ్డి గారికి, బొగ్గు గనికి కేంద్ర మంత్రి అయిన కిషన్ కుమార్ రెడ్డి గారిని నేను ఆదేశిస్తూ ఉన్నా, నేను వెల్కమ్ చెప్తా ఉన్నా. ఇప్పుడు రమ్మనండి, సిబిఐ దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేస్తే దొంగెవడో దొరెవడో ఇక్కడ బయటపడిపోతుంది అన్నట్టుగా ఆయన తేల్చి చెప్పేసిండు. దొరికేది ఎవరు? రేవంత్ రెడ్డే. టెండర్ వేసింది సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రాహ్మణదే కాదు. ఆ టెండర్ రేవంత్ రెడ్డి చెప్తేనే వేశారు. రేవంత్ రెడ్డి వేసినట్టే అక్కడ జరుగుతుంది. ఆయన ఎవరికి టెండర్ రావాలని ఆదేశిస్తే వాళ్ళ ద్వారానే ఆ టెండర్ వచ్చేటట్టుగా కిషన్ రెడ్డితోటి కుమ్ముకయ్యి ఈ వ్యవహారాలను నడిపిస్తూ ఉన్నాడు. అందులో భట్టి విక్రమార్క వేలు పెట్టినందుకు ఇవన్నీ చర్చ. ఎవరిని అడ్డు పెట్టుకున్నారు? రాధాకృష్ణన్. మొదలుగా బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక విజ్ఞప్తి చేయబోతున్నా. మొన్నటికి మొన్న ఏ విధంగా అయితే మహాన్యూస్ మీద దాడి చేశారో, నిరసన తెలిపారో, అదేవిధంగా ఏబిఎన్ మీద చేస్తే కూడా సగం తెలంగాణకు నిజమేందో తెలుస్తుంది. ఆ యొక్క ఏపీ రాతల్ని చూస్తే పెట్టుబడులు లేవు, పిట్ట కథలు లేవు, ఎక్కడి నుంచి కూడా ఏది వచ్చేది లేదు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ రాసే రాతలు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తలపిస్తుంది అనుకుంటూ రాస్తా ఉన్నాడు. కొన్ని బిలియన్ ట్రిలియన్ ఎకానమీని సృష్టించి వీళ్ళు దావోస్ పోయి అంటే ఏం చేయలే. అక్కడ తానా తందానా అని చెప్పేసి వచ్చేసి రాని నుంచి మిగిలేదు ఏం లేదు. ఈ లెక్కన చూసుకుంటే అంతర్గత యుద్ధాలు అయితే మొదలైనవి. ఈ లెక్కన రేవంత్ రెడ్డిని కుర్చీ దింపే కార్యక్రమం దిశగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగానే భట్టి విక్రమార్క గారు సపరేట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారం ఏందో కానీ నేను కొందరు గద్దెల లెక్కల వ్యవహారాలు బయటికి తేల్చాల్సిన అవసరం ఉంది.
కిషన్ రెడ్డి గారికి నిజంగానే దమ్ముంటే కేంద్రంతో వీరిపైన ఫిర్యాదులు చేసి కేంద్రంతో సిబిఐని రప్పించి వీళ్ళపైన దర్యాప్తు జరిపించే కార్యక్రమాలు చేయాలంటూ బట్టి విక్రమార్క గారు సీదా సవాల్ విసరడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి పద్ధతి నుంచి దింపేయబోతున్నారా, అధిష్టానం దీనిపైన ఏమన్నది, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా సస్పెన్స్గా ఈ చలికాలంలో కూడా హాట్గా ఉండే రాజకీయాలు మరింత వేడి పుట్టించడము, ప్రజల్ని ఆసక్తికరంగా ఇక్కడ దొరెవడో దొంగెవడో కొన్ని రోజుల్లోనే బయట పెట్టేటట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు కొట్లాడుకొని దిగిపోయేటట్టున్నారు.